ఆడవాళ్లు రాత్రైతే చాలు సీరియల్స్ కు అతుక్కుపోతూ ఉంటారు. కొన్ని సీరియల్స్ ని అస్సలు మిస్ చేయకుండా చూస్తారు. అందులో ఇక గుప్పడంత మనసు సీరియల్ కైతే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి. ఇందులో హీరో రిషికైతే ప్రతి ఒక్క అమ్మాయి ఫిదా అయిపోతుంది. ఒక్క రిషినే కాదు, ఈ సీరియల్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయిందనే చెప్పాలి. రిషి వసుధరలను బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకుంటున్నారా? మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మన దగ్గర సినిమాలకు మించిన ఆదరణ సీరియల్స్ కి ఉంది. మూవీ అయితే 3 గంటలు మాత్రమే ఉంటుంది. అదే సీరియల్ అయితే ఏళ్ల తరబడి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అందుకే మన దగ్గర సీరియల్స్ కి విపరీతమైన క్రేజ్. అయితే అన్ని సీరియల్స్ ప్రేక్షకులను ఆదరించలేవు. ఇక టాప్ రేటింగ్ దక్కించుకున్న సీరియల్స్ ను ఏళ్ల తరబడి కొనసాగిస్తారు. అలాంటి సీరియల్లోని నటీనటులను తమ కుటుంబ సభ్యుల్లానే ఓన్ చేసుకుంటారు ప్రేక్షకులు. ప్రస్తుతం బుల్లితెర మీద టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ స్టార్ మాలో వచ్చే గుప్పడంత మనసు సీరియల్ తో పాటుగా హీరోయిన్లకు కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో వసుధర ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ జోడీ బిగ్ బాస్ లో సందడి చేయబోతున్నారట. త్వరలోనే గుప్పడంత మనసు సీరియల్ కి శుభం కార్డు పడనుంది. నేటితో ఈ సీరియల్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సీరియల్ ని ఇంత త్వరగా ముగించడానికి కారణం బిగ్ బాస్ షో అని తెలుస్తోంది. గుప్పడంత మనసు సీరియల్ ప్రారంభమై ఇప్పటికీ 4 ఏళ్లవుతోంది. 2020 డిసెంబర్లో గుప్పడంత మనసు సీరియల్ ప్రారంభం కాగా ఇప్పటి వరకు 1150 ఎపిసోడ్లు ప్రసారం చేశారు. ఈ సీరియల్ కి ప్రాణమంటే రిషి వసుధరలే అని చెప్పవచ్చు. అయితే జగతి అలియాస్ జ్యోతిరాయ్ రిషి తల్లిగా నటించిన ఈమె సీరియల్ నుంచి ఎప్పుడైతే వెళ్లిపోయిందో అప్పటి నుంచి ఈ సీరియల్ కు రేటింగ్ చాలా వరకు తగ్గింది. ఇక ఆ మధ్యలో రిషి కూడా కొన్నాళ్ళు సినిమా షూటింగ్స్ వల్ల ఈ సీరియల్ కు దూరం అవ్వడంతో ఫ్యాన్స్ చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక చాలా రోజుల తర్వాత రిషి ఎంట్రీ ఇచ్చాడు అనుకున్న టైంకు ఈ సీరియల్ క్లోజ్ అవుతుందని తెలుసుకుని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. రిషి వచ్చి ఎక్కువ రోజులు కావడం లేదు, అప్పుడే ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఈ సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయిన రిషి వసుధరలను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం గుప్పడంత మనసు సీరియల్ కు సడన్ గా ముగింపు పలకడానికి కారణం బిగ్ బాస్ అని అనుకుంటున్నారు. త్వరలోనే తెలుగుతో పాటు కన్నడంలోనూ బిగ్ బాస్ షో ప్రారంభం కాబోతోంది. కన్నడ సీజన్ 11లో బిగ్ బాస్ కి రిషి అలియాస్ ముఖేష్ గౌడ్ కంటెస్టెంట్ గా వెళ్తుండటంతో గుప్పడంత మనసుని హడావిడిగా క్లోజ్ చేశారని తెలుస్తోంది. అలానే తెలుగు బిగ్ బాస్ 8లో వసుధర అలియాస్ రక్షా గౌడ్ కంటెస్టెంట్ గా రాబోతుందని తెలుస్తోంది. అందుకే ఈ సీరియల్ ని ఇంత త్వరగా ముగిస్తున్నారని సమాచారం. గుప్పడంత మనసు సీరియల్ కి రిషి వసుధర పాత్రలే ప్రాణం. ఇప్పుడు వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళను తీసుకుని వస్తే కథలో సోల్ మిస్ అవుతుంది. కాబట్టి కథ ముందుకు వెళ్లాలంటే రిషి వసుధరలు ఉండాల్సిందే. వాళ్ళిద్దరిలో ఎవరు లేకపోయినా గుప్పడంత మనసు సీరియల్ ముందుకు వెళ్లలేని పరిస్థితి. రిషి వసుధరలకు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో వాళ్ళు లేకుండా సీరియల్ కొనసాగడం కష్టమని భావించిన మేకర్స్ ఈ సీరియల్ కు శుభం కార్డు వేశారని తెలుస్తోంది. నిజంగానే వీరిద్దరు బిగ్ బాస్ కార్యక్రమంలో కనుక పాల్గొంటే తప్పకుండా విజేతలుగా వీరే తిరిగి వస్తారని తెలుస్తుంది. ఇక తెలుగులో రక్షా గౌడ్ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొంటే ఈమె విజేతగా నిలుస్తారని ఫ్యాన్స్ అంటున్నారు.